హే వాట్సాప్ గాయ్స్, నేను ఇవాళ మళ్ళీ బ్లేడ్ బస్ ట్రైవల్స్ అయితే ఆడబోతున్నాను. మీకు టైటిల్ చూడగానే అర్థమైపోయింది ఇవాళ మనం ఏం చేయబోతున్నాం అంటే. అవును, మీరు అనుకుంది కరెక్ట్. ఇవాళ మనం బేస్ని లెవెల్ 50-50కి అయితే చేద్దాం. అన్నిటి 50 చేద్దాం అని అనుకుంటున్నాను. అన్నీ 15-15 మాత్రమే ఉన్నాయి. హైయెస్ట్ లెవెల్ అంటే ఇవే గాయస్, 15-15-50. అన్నీ 8 కదా, బ్రెయిన్ ఫ్యాక్టరీ ఉంటుంది, అది అవసరం లేదు మనకి. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. ఇవాళ నేను సిటీలీకి ఆడదాం అనుకుంటున్నా. ఇది వచ్చేసి పార్ట్ 2. పార్ట్ 1 చూడకపోతే మన ఛానల్లో ఉండింది, చూసేసాను. మనం 15 దగ్గర అయితే ఉన్నాం. వీళ్ళందరూ పిల్ల వచ్చారు గైస్, కాకపోతే వీళ్ళే కదా మనకి ఎక్స్పీ ఇచ్చేది. లేదంటే మన డెవలప్ అవ్వాలి. ర్యాంటారా అయితే బ్లేడ్ చూడడం కూడా స్టార్ట్ చేశాను. సో ఇవాళ మనం ఏది దించడం, నేను బ్లేడ్ చూడడం కూడా స్టార్ట్ చేశాను కదా. సో ఇంకా నాకు ఈ మధ్య కొంచెం తెలుస్తుంది. వాళ్ళకి ర్యాంటారా బెస్ట్ ఫ్రెండ్ అంట గైస్. ఆల్రెడీ చూశాను, కాకపోతే మర్చిపోయాను. మళ్ళీ అన్నీ చూస్తాను. ఎబ్బో చాలా అయింది మరి. వాడి అన్ని స్టాండర్డ్ కాదు వాళ్ళు తెచ్చుకునేది. నాకు తెలుసు మొత్తం స్టాండర్డే. అయ్యా ఫస్ట్ ఫినిషా? అయ్యో గాయ్స్, ఏమైంది? ఓహో, చాలా డేంజర్. మళ్ళీ వస్తారా? నేను బరాబర్ వస్తా. రీప్లే మళ్ళీ ఆడతా. ఏం బిక్కుంటావు బిక్కు ఇప్పుడు. ఓడిపోతున్నా. స్టామినాకి దించాలి, బ్యాలెన్స్ టైప్ కదా. దించితే కానీ వీడికి బత్తాయి పడదు కింద. ఓ బ్యాడ్ వర్డ్స్ మాట్లాడొచ్చలేదు. నేను తీద్దామని అనుకున్నాము బ్యాడ్ వర్డ్స్ వీడియో. అంటే మళ్ళీ చిన్నపిల్లలు చూసి వాళ్ళ అమ్మ నాన్నప్పుడు చూస్తేనా ఇంకేముంది నా పని. వాళ్ళ గాయ్స్ నేను వీడియోస్ మళ్ళీ బ్యాడ్ వర్డ్స్ వీడియోలు తీసి మళ్ళీ ఎవరన్నా వాళ్ళ అమ్మ నాన్న పక్కన కూర్చొని చూస్తుంటేనా ఇంకేముంది నా పని. చెక్కేయడం ఇంకా అందరం. నేను వీడియో కాల్ చేసినప్పుడు మా అమ్మ ఉంటేనా ఇంకేముంది నా పని. ఇప్పుడు లేదు కదా మా అమ్మ. సో అందుకని కొంచెం వాడతాను. మన స్టామినా 8 బొచ్చడు ఉంది, పర్వాలేదు. నేను మన సూపర్ మూన్ చేద్దాం అనుకున్నా. అదే ఏదో అంటారు కదా, ఫైనల్ మూన్ ఏమంటారు. వచ్చిందా? ఇప్పుడు అయిపోయాడు వీడు. చెక్ చేయడం వేడికి. సూపర్ ఉంది. వైడ్ బాస్ ఫినిష్. దొబ్బే బయటికి. అట్టా ఉంటుంది మొత్తం పెట్టుకుంటే. అది బత్తాయి పడి ఉంటుంది. నేను రోజు సాయంత్రం ఇది నాకు ఇవాళ సెకండ్ డే ఇది గైస్ ఎగ్జామ్స్కి. ఇవాళ వచ్చేసి హిందీ అని సోషల్ పెట్టారు మాకు. ఒకవేళ మీకు కూడా ఎగ్జామ్స్ అయితే ఆయన అందరికీ ఒకటే కదా పెట్టింది. ఇలా ఎగ్జామ్ చెప్తే మర్చిపోయా. నేను ఒక దూలోండి గైస్, నాకు దూలోడు ఎవరు ఉండవు మా ఇంట్లో. అంత దూలోండి మనకి. దూలు ఉండకపోతే కానీ మనం బతకలేం. దూలు ఉంటే లైఫ్లో బాగుంటుంది. ఎంత దూలు ఉంటే అంత బాగుంటుంది లైఫ్, ఎంజాయ్మెంట్. ఎప్పుడు చూడు బోరింగ్ ఏముంటుంది గైస్, నాకు అర్థం కాదు. ఓకే సర్లే, బాగా చేసాం. మీకు కనుక మీ ఇంట్లో అందరికన్నా దూల కనుక మీకుంటే కామెంట్లో చెప్పండి గైస్. మనందరం దూల కుటుంబానికి వారసులం అని కంపల్సరీ పెట్టాలి. బిగులు మర్చిపోకండి. ఈ వీడియో లాస్ట్లో నేను మీకు ఒక డైలాగ్ చెప్పబోతున్నా. ఆ డైలాగ్ వింటే మీకు మైండ్ పోయింది.
కాంతార లాగా మీరు నా మీదకి కోపానికి వస్తాడు. ఓ అని వస్తారు అడే చెప్తే సాయిరామ్ అనుకోవాలి. అరే వీడు బాగా అటాక్ పడుతుంది వీడికి. సో మా డిఫెన్స్ లేదు, డిఫెన్స్ స్టామినా కూడా లేదు, తక్కువ ఉంది. అరే స్టామినా మనందరూ ధూళి కుటుంబానికి వారసులు. ఇంకా అయ్యా మన డిఫెన్స్ మొత్తం దుబ్బాడు వీడు. అయిపోయి ఆయనకి చెక్ చేయడమే. ఇంకా ఒకవేళ కనుక మనం బస్ట్ విన్నామంట నాకు బత్తాయి పడినట్టే. డబల్ స్ట్రైక్. అమ్మా సాయిరామ్ 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 సాయిరామ్. వద్దులేండి మరి మీరు కోపంకి వస్తారు. మీ అమ్మ నాకు పక్కన ఉండాలంట హైలైట్. అయ్యా అయిపోయింది పో గాయ్స్. బాగా చెక్ చేశారు పో. మా ఇంకా బస్ట్ అవ్వాల అయితే ఇంకా వచ్చింది చెక్ చేసేవాడిని. నేను ముందు నాకు తెలుసురా, అందుకే ముందే ఒకదానికి ఫుల్ దగ్గర దాకా పెట్టుకున్నా. ఇంకా అయిపోయాడు ఇది ఇచ్చేది ఒక మన దగ్గర 3-4 వేలు ఉంటాయి ఎప్పటికప్పుడు. అడ్డు వాడుకుంటా ఉంటాం. ర్యాప్ లాంచ్ 2 మింగాన్ని అప్పుడు కానీ సైలెంట్గా ఉండడు. హీల్ అయిపోయింది. ఓకే నాకు అసలు నిన్నే వీడియో పెట్టాను. నాకు జలుబు జ్వరం ఉండడం వల్ల ఇంకా నాకు ఇదేంది ఏమంటారు జలుబు జ్వరం వల్ల మేము మాట్లాడుతున్నా నాకే అర్థం అట్లా. జలుబు దగ్గు వల్ల నాకు ఫుల్ జ్వరం వచ్చింది. నిన్న 103 ఉన్నట్టు గాయస్. జస్ట్ మిస్ చచ్చిపోయాడు నిన్న. 103 ఉంది. ఇంకా హాస్పిటల్కి వెళ్ళా. స్టామినా మనకు లేదు. నేను హాస్పిటల్కి వెళ్ళి ఇంకా ఇంజక్షన్ చూపించుకున్నా పిర్రలకి 2. ఈ పిర్ర ఒకటి 2 ఇచ్చాడు గాయస్. నా పిర్రలు 2 వాసిపోయినాయి. ఇంకా ఇప్పించుకొని ఇంకా ఇంటికి వచ్చా. నిన్న అయితే ఫుల్ జ్వరం. ఇంకా ఇవాళ తగ్గిందని వీడియో తీస్తున్నా. నేను షేడ్స్ ఉంటాడు అని కాదు నేను ఆడాల. నేను ధైర్యవంతుడు బింబిసారుండి. నేను ఆడాను. రింగ్ ఆఫ్ ఫినిష్ ఫస్ట్ ఫినిష్ అవ్వదు. నాట్ సాటిస్ఫైడ్. ఒకే మ్యాచ్కి మనకు గంట పడుతుంది. అమ్మ 2 మ్యాచ్లు ఓ లెవెల్ అప్ప. అయ్యో అయిపోయింది. నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే ఎక్స్పీ మ్యాచెస్ ఉంటాయి గైస్. మీకు తెలీదు చూపిస్తా. అంటే మనం ఆడాల్సిన అవసరంలా, కంప్యూటరే ఆడిద్ది. కంప్యూటరే ఆడుతూ ఉండిద్ది, మనం చూస్తూ ఉండాలి. చూద్దాం, అది కూడా ఆడదాం. దీనిలో గాయస్ నేను మీకు ఒకటి చూపించాలండి. మీరు ఈ గేమ్ ఆడతారు కదా నార్మల్గా, ఈ గేమ్ ఎక్కించి ఒక ఏంటంటే సిటీ లీగ్ మీకు అన్లాక్ చేయాలి. సిటీ లీగ్ అన్లాక్ చేసిన తర్వాత ఆప్షన్స్లో మీకు ఒకటి కనపడింది చూసారు, ఏడుంది ఆప్షన్స్ నొక్కి కొంచెం పైకి అనండి. చూసారు ఇక్కడ రేడింగ్ కోడ్ ఉంది. ఇక్కడ మీరు యూట్యూబ్లోకి వెళ్ళి బ్లేడ్ బస్ట్ రైవల్స్ రేడింగ్ కోడ్ అని నొక్కితే మీకు రేడింగ్ కోడ్స్ వస్తాయి. దీనిలోకి వెళ్ళి ఆ రేడింగ్ కోడ్ పైన నొక్కి అక్కడ ఆ కోడ్ ఎంటర్ చేస్తే మీకు 50 లెవెల్ 45 లెవెల్ బేస్ వస్తాయి కదా. అది కూడా లెజెండరీ బేస్. మీకు చూపిస్తాను ఆగండి.
తర్వాత ఈ వీడియో అయిన తర్వాత ఇదేంటి ఈ వీడియో అయిపోయిన తర్వాత నేను కోర్స్ చేస్తా. ఇప్పుడు బేస్ వస్తాయి కదా, ఆ కోర్స్ మీకు కామెంట్స్లో పెడతా వచ్చే వీడియో. మొత్తం బుక్లో సపా ఆడుతూ వేస్తా. ఒక్క నిమిషం ఇప్పుడే వస్తా. అందులోపు ఈ గేమ్ మీరు ఆడే గేమ్లో చేయండి. ఇప్పుడే వస్తా. ఓకే వచ్చేసాను మళ్ళీ. ఆడుతుంది మన ఇది అంటారు డూమ్ సైజర్, దుమ్ము దులిపే సైజర్. అందుకే నీ పేరు డూమ్ సైజర్. దుమ్ము దులిపాడు. చూసారా ఎంత చేస్తుందో. అయ్యా దాని డిఫరెన్స్ -25. మీరు కూడా తొందరగా డెవలప్ చేసుకోవాలంటే ఈ XP మ్యాచెస్ ఆడండి. చూడండి మనకి అయిపోయింది. ఫినిష్ మొత్తం చాలా జల్దీ వేసుకున్నాం. నాకు బుక్లో వచ్చి కింటాలే చూసి తీసుకున్నాం. అయ్యే యాడ్ వస్తే నాకు నచ్చదు. ఇదేంది యాడ్? ఆగండి చూడమ. అమ్మయ్య గంట సేపటికి అయిపోయింది కదా యాడ్. ఎందుకంటే నేను అదే జెమ్స్ని అన్ చేద్దాం అనుకుంటున్నా. అందుకే మన దగ్గర 5,000 ఉన్నాయి. చూద్దాం అన్న షాప్లోకి వెళ్ళి బై చేద్దాం అనిపిస్తుంది. అరే అన్న షాప్లోకి వెళ్ళి బై చేద్దామా అనిపిస్తుంది. మీకు తెలీదు జెమ్స్లో కూడా బై చేయొచ్చు. ఏమన్నా అంటే డబ్బులు పెట్టినాయి కాదులే, చేయొచ్చు బై. చూద్దాం ఏం చేయొచ్చు, ఏం బై చేయొచ్చు. స్పెషల్ గోల్డ్ ప్యాకా, ఎలైట్ బ్లేడర్ బాక్స్. నాకెందుకు ఎలైట్ బ్లేడర్ బాక్స్? 2 వచ్చాయా? ఇదేమో 6 వస్తాయి. అవసరం లేదు, ఏమన్నా కొనాలి గైస్. అటాక్ సెట్ బాక్స్ నాకు వాటర్ ఎగ్ కావాలి గైస్. సో ఇంకా 1600. స్వాహ గంగార్పణం. దేవుడా నువ్వు నీ పైన ఒట్టే. ఇప్పుడు నాకు వాటర్ ఎగ్ రాకపోతే నీ మీద ఒట్టే. వద్దులేండి మళ్ళీ దేవుడు సపిస్తే ఇంకా చచ్చిపోవాలి. ఇంకా నాకు బూతులు వస్తాయి వేస్ట్. కానీ నేనేం చేసుకోవాలి కదా షీన్ని డూమ్ సైజరు, అది కూడా లెవెల్ 1 ఇచ్చాడు ఇంకోడు. అదే ఫస్ట్ వర్షన్. దాని మళ్ళీ ఇంకా ఎవాల్వ్ కూడా చేయాలి. వేస్ట్ కాడు అయిపోయింది. అంటే ఇది అటాక్ సెట్ బాక్స్ ఉన్నా ఇంకా రామే మాస్టర్ అంట. డబ్బులా 43 రూపాయల మన దగ్గర ఉన్నాయా? చూద్దాం ఒకసారి. చూస్తాను ఒక్క నిమిషం ఆగండి మీరు చూడ. ఓకే గైస్ నేను చూసాను, మరి దాంట్లో అయితే లేదు. ఎట్లా సరే కొనాలి గైస్. గ్యాబే మాస్టర్ బాక్స్ అంటే దీనిలో వాటర్ వేయకుండా అసలే లేడా, వాటర్ వేయకుండా వస్తే బాగుంది. కాకపోతే డబ్బులు లేవు మన దగ్గర. చూస్తాను ఆగండి ఒకసారి. నేను మీకు రేపు వీడియోలో చూపిస్తా ఓపెనింగ్. సో ఇంకా మనం చేసేట్టు దీన్ని ఇంకేం చేయొచ్చా? అటాక్ సెట్ బాక్స్ నాకు వాటర్ కావాలి. సో ఏదైతే అదండి గైస్. పోతే నాకు అవసరం కూడా లేదు. ఎట్లా సరే వాళ్ళని తీసి తీరుతా. ప్లీజ్. అరే మళ్ళీ ఎగ్జామ్ రా గాయ్స్. వచ్చిందే మళ్ళీ వస్తుంది ఎక్స్కాలియస్. మళ్ళీ తీస్తా. ప్లీజ్. అమ్మయ్యా అమ్మా దేవుడాలు ఉన్నావు అదినా. దేవుడాలు ఉన్నావు. దేవుడు ఉన్నాడు ఎస్ 100% దేవుడు ఉన్నాడు.
అమ్మయ్య మొత్తానికి వచ్చింది. దీనిలోకి వెళ్ళి దేని తీసేద్దాం అబ్బా. 2 అటాక్ ఉన్నాయి కదా మన దగ్గర, ఒకటి తీసేయాలి. ఏది తీసేద్దాం అంటారు? జూన్ సైజరా, జూన్ సైజ్ తీసేస్తా కదా అనుకోవచ్చు. అది 4 స్టార్ కదా రాదు. 4 స్టార్ అయితే ఏముంది తీసేస్తాను. ఓల్డ్రియా వచ్చేసింది. నేను మన ఓల్డ్రియా పెట్టుకోవాలి. ఎస్ 50 కూడా ఉందా మన దగ్గర. ఓకే అవసరం లేదు, నేనే పెట్టుకోవాలి. ఒక మ్యాచ్ ఆడదాం గైస్. దీంతో ఏం ఆడదాం? స్కూల్ లీగ్, జస్ట్ స్కూల్ లీగ్ ఆడుతున్నాం. అందుకే లెవెల్ 1 మళ్ళీ ఓడిపోయి పోయింది. లెవెల్ 1 యా ఇది ఆడాలి మళ్ళీ. ఈ మ్యాచ్ అవగానే ఇంకా నేను వీడియో ఆపుతా గైస్, బికాస్ అయ్యో అదేంది నా ఆర్డర్ రేపు రాలేదు గైస్. స్కూల్ కడితే ఇట్ అయిందా? అయ్యా మళ్ళీ మనకు చెప్తున్నాడు మనం ఆల్రెడీ చేసిన వాళ్ళం. అయితే నాకు ఎందుకు రాయి ఏం చేసుకోవాలి? సరే గైస్ చేద్దాం. బాగా తీసుకుంది. ఇన్ని చేసింది తెలుసు. సో ఇది కాసి వాళ్ళ వీడియో. నేను ఒక సీక్రెట్ చెప్తా అన్నాను కదా, ఏంటంటే ఈ వీడియో మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్స్ పెట్టకపోతే మీ మీద ఒట్టే